హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఎలా ఉన్నారు అందరూ? సో మీ అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటాను. ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుండి మీ ముందుకు రాలేదండి. సో ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ ముందు షేర్ చేసుకోవడం కోసం రావడం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, సో ఈ మధ్య కాలంలో చాలా వరకు కాల్ చేసి సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదంటే వ్యూవర్స్ కావచ్చు, కాల్ చేసి ఏమడుగుతున్నారంటే, సార్ సర్వీస్ నోలో కాల్స్ తగ్గాయా? సో కాల్స్ కొన్ని తక్కువ వస్తున్నాయండి, అసలు ఏంటి? కొంతమంది ఏమడిగారంటే సబ్స్క్రైబర్స్ కూడా, సార్ ఒక వీడియో చేయండి, సో అసలు సర్వీస్ నోలోకి రావాలంటే మేము ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఒకవేళ వచ్చిన తర్వాత ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలనేటువంటి డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. సో ఇవన్నిటిని మీకు చెప్పడం కోసమే ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. అయితే ఏంటంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకు సర్వీస్ నోలో కాల్స్ తగ్గాయి అనడానికి ఒక చిన్న విషయం చెప్తాను. సో సర్వీస్ నోలో కాల్స్ అనేటువంటిది తగ్గలేదు. సో 100% సర్వీస్ నోలో కాల్స్ వస్తున్నాయి. సర్వీస్ నోలో మనకు నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. సో సర్వీస్ నవ్ అనేటువంటి ఏదైతే ఐటీ టూల్లో మనం ఐటీఎస్ఎం కావచ్చు, ఐటీఓఎం కావచ్చు, అదేవిధంగా ఐటీబిఎం అని, సిఎస్ఎం అని, ఇంటిగ్రేషన్స్ అని, సో హెచ్ఆర్ఎస్డి అని, ఇలా మనకు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ ప్రోడక్ట్స్లో ఏంటంటే మనం స్కిల్స్ అనేటువంటి పెంచుకోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే సర్వీస్ నో మీద ఐటీఎస్ఎం నేర్చుకుని, ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకుని వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందండి. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐటీఎస్ఎం సైడ్ చాలామంది చూస్తున్నారు. సో చాలా కంపెనీస్ కూడా ఏంటంటే ఆల్రెడీ సర్వీస్ నోను హైర్ చేసుకుంటున్నాయి. సర్వీస్ నోలో ఉండేటువంటి ఏదైతే టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళను హైర్ చేసుకుంటున్నాయి. అయితే మనకు తొందరగా జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, సో ఫస్ట్ మనకు సర్వీస్ నోలో ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్తో పాటుగా ఐటీఓఎం కావచ్చు, లేదా ఇంటిగ్రేషన్ కావచ్చు, లేదా హెచ్ఆర్ఎస్డి కావచ్చు, సో ఇంకా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ కావచ్చు, ఇటువంటి స్కిల్స్ను పెంచుకోండి ఫస్ట్. సో ఈ స్కిల్స్ పెంచుకుంటే ఏంటంటే, ఈ స్కిల్స్ ఈ మధ్య కాలంలో మంచి డిమాండ్లో ఉన్నాయండి. సర్వీస్ నో ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకున్న వాళ్ళకు మాత్రమే ఇది. సో దీనిలో కాల్స్ తగ్గాయని అడుగుతున్నారు చూసారా. సో వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఫస్ట్ మనకు ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంటే ఈ కోర్సెస్ను కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ కోర్సెస్ని కంప్లీట్ చేసుకుంటారో, ఈ మధ్య కాలంలో చాలా డిమాండ్ వచ్చిందండి. సో ఈవెన్ కొన్ని కంపెనీస్ అయితే అరౌండ్ 50 lakhs ప్యాకేజ్ ఏంటి ఆఫర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయి. సో ప్రయాణం అంటే అర్థం ఏంటి? సో డిమాండ్ ఉందని అర్థం. అండ్ దట్ టు పీపుల్ అనే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు ఈ ఎక్స్ట్రా స్కిల్స్ కోసం. సో ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. దాంతో పోల్చుకుంటే ఐటీఓఎం సైడ్ వెళ్తే తగ్గిపోయారు, పీపుల్ తక్కువ ఉన్నారు. అండ్ హెచ్ఆర్ఎస్డి కానీ ఇంటిగ్రేషన్ సైడ్ వెళ్తే మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నారండి. సో కాబట్టి బెటర్ నా సజెషన్ ఏంటంటే మీ వ్యూవర్స్ అందరికీ కూడా, సో స్కిల్స్ని పెంచుకోండి. ఐటీఎస్ఎం అడ్మిన్ డెవలప్మెంట్తో పాటుగా మిగతా స్కిల్స్ని పెంచుకోండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి పొజిషన్ వస్తుంది. అండ్ ఇంకొక విషయం కూడా దానిలో మాట్లాడుకుందాం. సో కాల్స్ రాకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, మేజర్ కారణం వచ్చేసి మీ రెజ్యూమ్. సో మేబీ రెజ్యూమ్ ప్రజెంటేషన్ అనేటువంటిది ప్రాపర్గా లేకపోయినా కూడా, సో అదొక కారణమే ఉండొచ్చు. సో రెజ్యూమ్ ఎలా ఉండాలి అంటే ఇంప్రెసివ్గా ఉండాలి. ఒక్కసారి ఆ రెజ్యూమ్ చూడగానే ఏంటంటే ఖచ్చితంగా మనకు సో మన స్కిల్స్ అనేటువంటిది అక్కడ ఎక్స్ప్లోర్ చేసేటట్టుగా ఉండాలి. మన సబ్జెక్ట్ అనేటువంటి మనకి ఎంత తెలుసు అనేటువంటిది అది ఎక్స్ప్లోర్ చేసేటట్టుగా ఉండాలా. సో అది మేజర్ కారణం. ఓకే, సో ఇది కనుక మీకు తెలిసిందనుకోండి, హ్యాపీగా మీకు సో కాల్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కిల్స్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకొని ఆ స్కిల్స్ని దానిలో ఇంక్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రెజ్యూమ్ ప్రజెంటేషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి. అండ్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మనకు జాబ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో మీ ప్రొఫైల్ని ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. సో చాలా వరకు ఇది రెగ్యులర్గా నన్ను అడిగే క్వశ్చనే అండి. సార్ నేను ప్రొఫైల్ బాగానే ఉంది, మీరు అన్న రెజ్యూమ్ పెట్టుకున్నాను నేను, అండ్ దాంతోపాటుగా నా స్కిల్స్ అనేటువంటివి ఉన్నాయి, కనీసం నాకు కాల్స్ రావట్లేదు అని అంటారు. సో దానిలో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ఒకవేళ నౌకరీలో పెడుతున్నారనుకోండి, మీ రెజ్యూమ్ అనేటువంటి నౌకరీలో పెట్టారు, లింక్డ్ఇన్లో పెట్టారు, సో లేదు మీరు మాన్స్టర్లో పెట్టారనుకోండి. సో వీటన్నిటిలో మీరు రెజ్యూమ్ పెడుతున్నారు అంటే ఫస్ట్ మీరు ప్రొఫైల్ని ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. ప్రొఫైల్ని కనుక ప్రాపర్గా అప్డేట్ చేసుకోకుండా మీరు రెజ్యూమ్ పెట్టారు అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీ ప్రొఫైల్ని కూడా చూసి సో కాల్స్ అనేటువంటివి వస్తుంటాయి. ఓకే, సో కాబట్టి ఇవి జాగ్రత్తగా గమనించండి. ఈ పాయింట్స్ ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా తీసుకుంటారో, ప్రొఫైల్ని ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. సో రెగ్యులర్ బేసిస్లో మీరు యాక్టివ్లో ఉండండి ఆ ప్రొఫైల్స్లో. అంటే జస్ట్ లైక్ ఏంటంటే అప్డేట్ చేయడం కావచ్చు, రెజ్యూమ్ అప్డేట్ చేయడం కావచ్చు,
సో స్కిల్స్ అనేటువంటి ఇంప్రూవ్ చేసుకొని దానిలో స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కావచ్చు. లింక్డ్ఇన్‌లో అయితే ఖచ్చితంగా మనకు కాంటాక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అని ఉంటాయి. సో వాటి కాంటాక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు దాన్ని తరోగా అప్డేట్ చేస్తూ ఉండండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీ కాంటాక్ట్స్ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మెయిల్స్ కూడా వస్తుంటాయి. జస్ట్ లైక్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే కాల్స్ చేయవు డైరెక్ట్గా. కాల్స్ చేయకుండా ఏంటంటే సో వాళ్ళ కంపెనీలో మీ ప్రొఫైల్ కనుక చూడగానే వాళ్ళు మనకు మెయిల్ పంపిస్తారు. సో మెయిల్ని కూడా తరువుగా చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఈ పాయింట్స్ కనుక మీరు జాగ్రత్తగా పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు కాల్స్ ఎక్కువనే ఉంటాయి అండ్ జాబ్ పొజిషన్స్ కూడా బాగానే ఉన్నాయండి. మంచి ప్యాకేజెస్ కూడా ఇస్తున్నారు. ఓకేనా? సో ఇది మనం ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారంగా మనకు సో కాల్స్ రావడానికి ఒక కాన్సెప్ట్, రైట్? సరే, అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఏంటి అంటే కొత్తగా ఐటీలోకి రావాలనుకుంటున్నారు. మామూలుగా గ్రాడ్యుయేషన్ అయిపోయింది లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యారు, లేదా ఇంకా ఏదో వేరే నాన్ ఐటీలో ఉన్నారు. సో బట్ ఐటీ సైడ్ చూడాలనుకుంటున్నారు. ఐటీ సైడ్ ఎలా ఉంటుంది, అసలు ఐటీ సైడ్ వస్తే బాగుంటుందా, సో నేను సూట్ అవుతానా? ఓకే, కొంతమంది అనుకుంటారు సార్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందా, సో ఈ ఏజ్లో నేను ఐటీలోకి రాగలుగుతాను అనేటువంటి డౌట్ వాళ్ళు ఉంటారండి. సో ఆ డౌట్ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు, ఏజ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఏం సంబంధం లేదు. మీకు స్కిల్స్ ఉండి మీరు కనుక సో అంటే చేయడానికి రెడీగా ఉన్నట్లయితే తప్పకుండా కంపెనీస్లో మంచి అవకాశాలు దొరుకుతాయి. దట్టు సర్వీస్ నోలో ఏంటంటే స్కిల్స్ కావాలండి. మీరు ఎంత స్కిల్స్ యూస్ చేసేసి మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారో సర్వీస్ నోలో అంత ఫ్యూచర్ ఉంటుంది. అన్ని ప్యాకేజెస్ కూడా బాగున్నాయి. ఓకే, సో అదేంటో మీకు నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మళ్ళీ చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మీకు కావాల్సింది సో నాన్ ఐటీ నుండి ఐటీకి వస్తున్నారు. ఫస్ట్ సర్వీస్ నవ్ అనేటువంటిది మీరు కెరీర్గా చూస్ చేసుకుంటారంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే సర్వీస్ నోలో ITSM అడ్మిన్ డెవలప్మెంట్ నేర్చుకోండి. అది ఫస్ట్. ఎవరైనా కొత్తగా సర్వీస్ నోలోకి వస్తున్నారు అనుకుంటే నేర్చుకోవాల్సింది అదే అండి. అది తప్ప మిగతాది ఏం లేదు. చాలా నేను కాల్స్ చూశాను, కొంతమంది కాల్స్ చేసి అడుగుతుంటారు, సార్ కొత్తగా సర్వీస్ నోలోకి వస్తున్నాను, నేను ITSM ఎందుకు నేర్చుకోవాలి, ఇంకేదైనా వేరే నేర్చుకుందాం, సో ITOM డిమాండ్ ఉంది కదా, ITOM నేర్చుకుందాం అనుకుంటారు. సో ITOM నేర్చుకోండి, తప్పలేదు. కానీ ITSM నేర్చుకోకుండా ITOMకి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే క్లారిటీ మిస్ అవుతుంది. సో సబ్జెక్ట్ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా అయితే ఐటీలోకి వెళ్ళి కొంతమంది ప్రెషర్ ఫీల్ అవుతారు చూసారా, సేమ్ సిచ్యువేషన్ మీకు ఎదురవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ITSM అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకోండి. సో నేర్చుకున్న తర్వాత దాంతో పాటుగా మెల్లిగా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ITOM నేర్చుకోండి. లేదు సరే ITSM అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ కొంత తక్కువ ప్యాకేజ్ అయినా పర్లేదు, ఆ ప్యాకేజ్తోనే నేను కంపెనీలో సెట్ అయిన తర్వాత ఒక 1 year నేను జాబ్ చేసిన తర్వాత సో మళ్ళీ నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాను అంటే ప్రాబ్లం ఏం లేదు. సో ITSM అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ కాల్స్ లేవని కాదు, కానీ మేబీ ప్యాకేజెస్ అనేటువంటిది ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయేసరికి ప్యాకేజెస్ అనేటువంటి తగ్గిస్తూ ఉంటారండి. అది కామన్గా తెలిసిన విషయమే. ఎవరు లేరు అంటే ఆఫర్ ఎక్కువ చేస్తూ ఉంటారు కంపెనీస్ కదా. సో అట్లా అయితే దీని ఫస్ట్ మీరు ITSM అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ నేర్చుకుంటున్నారు, చాలామంది నేను చూశాను నేర్చుకుంటున్నారు, కానీ చేసే పొరపాటు ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది మిస్ అవుతున్నారు. ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం మిస్ అవుతున్నారు అంటే ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే, కొన్ని డెమో ప్రాజెక్ట్స్ మీరు ఓన్గా చేయండి. డెమో ప్రాజెక్ట్స్ మీరు చేయనంత వరకు మీ సబ్జెక్ట్ అనేటువంటిది 50% ఉంటుంది. మీరు ఎంత నేర్చుకున్నా ఎంత విన్నా సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ప్రాక్టికల్గా చేస్తేనే మీకు 100% గ్రిప్ వస్తుంది దాని మీద. అప్పటి వరకు దాకా గ్రిప్ రాదండి, సబ్జెక్ట్ మీద గ్రిప్ రాదు, నేను 100% చెప్తున్నాను. సో కాబట్టి మరి ఎలా చేయాలి? సో మీకు డౌట్ రావచ్చు, సార్ మరి రియల్ టైం ప్రాజెక్ట్స్ నేను చేయాలి లేదా ఒక డెమో ప్రాజెక్ట్స్ చేయాలంటే ఎవరు ఇస్తారు నాకు డెమో ప్రాజెక్ట్స్ అంటే మీరు ఎక్కడైతే ట్రైనింగ్ చేశారో ఆ ట్రైనర్ని అడగండి. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ కావచ్చు లేదా డెమో ప్రాజెక్ట్స్ నేను చేయడానికి రెడీగా ఉన్నాను, ఇవ్వండి, నాకు గైడ్ చేయండి అని అడగండి. లేదు మన ఛానల్లో, మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా నేను అంటే కొన్ని డెమో ప్రాజెక్ట్స్ పెడుతున్నాను. ఓకే, సో స్కూల్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, దాంతోపాటుగా వారంటీ మేనేజ్మెంట్ అనేటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ అనేటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, అండ్ మోర్ ఓవర్ HMIS అనేటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, సో స్లాట్ బుకింగ్ అనేటువంటి ప్రాజెక్ట్. ఇప్పటివరకు 5 ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను,
మీరు డిస్క్రిప్షన్లో నుండి ఆ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఏదైతే మీకు ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మీద మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ప్రాక్టికల్గా మీరు చేయండి. చేసినప్పుడు ఒక నాలెడ్జ్ వస్తుంది. సో ఇలా చేయాలా, రియల్ టైంలో కూడా మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి సినారియోసే ఉంటాయనేటువంటి ఒక గ్రిప్ అయితే వస్తుంది. రైట్, ఇక్కడ వరకు ఓకే. సో సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ అనేది చేస్తున్నారు. సో ఇంతకుముందు చెప్పాను కదా నేను మనం ఇవన్నిటితో పాటుగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటిది మోడల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటిది ప్రిపేర్ అవుతూ మన రెజ్యూమ్ అనేటువంటిది ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. రెజ్యూమ్ అనేటువంటి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా మీకు కాల్స్ వస్తాయి. ఓపెన్గా చెప్తున్నాను, ఓకేనా? సో అదైతే గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మీరు రెజ్యూమ్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకొని ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మోడల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ కండి. అండ్ మోర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండండి. హ్యాపీగా ఇంటర్వ్యూ మీద భయం పోతుంది. ఇంటర్వ్యూ ఎలా అటెండ్ కావాలనేటువంటిది కూడా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా అంటే మీకు జాబ్ రావాలి అంటే ఇంకొకటి హై ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటిది ఇనిషియల్ స్టేజ్లో పెట్టుకోకండి. ఓకే, కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. ఆ స్టార్టప్ కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయంటే నాకు తక్కువ ప్యాకేజ్ తీసుకొని వర్క్ చేసేటువంటి పీపుల్ కావాలి అనుకుంటారు. సో మేబీ యూ కెన్ జస్ట్ గో విత్ దట్ పీపుల్. సో ఆ కంపెనీస్తో మీరు వెళ్ళినట్లయితే, అంటే ఆ కంపెనీస్లో జాయిన్ అయినట్లయితే మీకు రియల్ టైం ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక మంచి సబ్జెక్ట్ మీద రియల్ టైం ప్రాక్టికల్గా ఒక నాలెడ్జ్ కూడా వస్తుంది. సో కాబట్టి నా సజెషన్ మీకు కాల్స్ ఎక్కువగా రావాలన్నా, సో సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా నాన్ ఐటీలో నుండి ఐటీలోకి వెళ్ళి ఓకే జాబ్ తెచ్చుకోవాలన్నా, ఇప్పుడు నేను ఈరోజు చెప్పినటువంటి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా వీటి మీద ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోండి. 100% మీకు మంచి జాబ్ వస్తుంది. అండ్ ఫైనల్గా నేను ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. సపోజ్ మీరు జాబ్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో టెన్షన్ పడి జాబ్ రావాలని ఆలోచన తప్ప సబ్జెక్ట్ మీద ఆలోచన తగ్గించుకోవద్దు. అంటే అర్థం నేను చాలామందికి విన్నాను. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. సో అడిగడంతో ఏమంటారంటే ఫస్ట్ ఒకటే మాట అడుగుతారు, సార్ నాకు ఎప్పుడు వస్తుంది జాబ్? సో మేబీ ఒక 1 వీక్లో వస్తుందా, లేదా ఒక 1 మంత్లో నాకు జాబ్ రావాలి అని అంటారు. రైట్, సో సింపుల్గా చెప్తాను, ఒక 1 మంత్లో ఏదో విధంగా జాబ్ వచ్చింది అనుకుందాం. ఏం లాభం అండి సబ్జెక్ట్ మీద గ్రిప్ రాకుండా? కరెక్టే కదా నేను అడిగిన క్వశ్చన్. సో మీకు జాబ్ వచ్చింది, ఏదో ప్రయత్నం చేసో ఏదో రకంగా మీకు జాబ్ వచ్చింది, బట్ మీకు నాలెడ్జ్ లేదు. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకుండా, ప్రాక్టికల్ అనాలిసిస్ లేకుండా, ఒక డెమో ప్రాజెక్ట్ అనేటువంటిది ఏం చేయకుండా మీరు జాబ్ తెచ్చుకుంటే ఎలా చేయగలుగుతారు? సో మళ్ళీ ఖచ్చితంగా ఒకరి మీద డిపెండ్ కావడమే. సో అది కాకుండా జాబ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే జాబ్ రాకముందే మీరు సబ్జెక్ట్ని బాగా నేర్చుకొని నాలెడ్జ్ని పెంచుకొని, సో వన్స్ ఒక్కసారి జాబ్ వచ్చిందంటే మళ్ళీ వెనక్కి తిరగకుండా ఉండాలి. అంటే వెనక్కి తిరగడం అంటే అర్థం మళ్ళీ జాబ్ నుండి బయటికి రాకుండా ఆ జాబ్ను కాపాడుకునేటట్టుగా ఉండాలి. సో అది నా సజెషన్. ఓకే, సో కాబట్టి మీ అందరికీ నేను మళ్ళీ చెప్తుంది ఈరోజు నేను ఏదైతే టాపిక్స్ చెప్పానో, ఈ పాయింట్స్ను జాగ్రత్తగా ఫాలో కండి. ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలపర్గా దట్టు సర్వీస్ నోలో ఒక ప్రెజర్ లేని జాబ్ను పొందే విధానం అయితే తెలుసుకోవచ్చు మీకు. సో ఎందుకంటే ప్రెజర్ ఫ్రీ జాబ్ రావాలి అంటే ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ రాకుండా జాబ్ వస్తే మరి ఏ జాబ్ అయినా చేయండి, అది ప్రెజరే ఉంటుంది కదా. సో ప్రెజర్ అనిపిస్తుంది, మనకు ఆ ఫీల్ అవుతామా కదా. సో కాబట్టి ఐ థింక్ నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతారనుకుంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఐటీలోకి రావాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మేబీ వాళ్ళకు యూస్ఫుల్గా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్, బాయ్.